నమస్కారం. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి అదే పనిగా కేవలం కేటీఆర్ గారి మెప్పు కోసం ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల కర్మనుగు కాకుండా వాళ్ళు చేసిన తప్పులను కప్పుపుచ్చుకున్న ధోరణిలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులమైన కేకే మహేందర్ రెడ్డి పైన, అలాగే ఆదిశని గారి పైన, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అందిస్తూ ప్రజల మన్నలను పొందుకుంటూ గత ప్రభుత్వంలో చేయలేని పనులను, గత ప్రభుత్వంలో చేసిన దోపిడీని ఎక్కడికక్కడ ఎండగట్టుకుంటూ పాలన కొనసాగిస్తుంటే ఇక మేము పెద్ద నాయకులము, ప్రజాక్షేత్రంలో మేము పలుసార్లు గెలిచినాక అదే పనిగా మా మండలాలలో ఎంతో దోపిడీ చేసినాం, ఎంతో ఘనకార్యం చేసినాం, మమ్మల్ని ఎవడు ప్రశ్నించేది, మీరా అడిగేది కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కేవలం వాళ్ళ ఊకతంపుడు ఉపన్యాసాలతోని వాళ్ళు మా టీవీలలో కనబడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు పాత్రికేయ సమావేశాల ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అసలు నిన్న మాట్లాడిన నాయకులకు ఏ మాత్రమైన సిగ్గు అనేది ఉంటే మీ గత 9 సంవత్సరాల పరిపాలనను మీరు బేరేజ్ వేసుకోవాలి. ఏ ఒక్క హామీనన్నా అమలు చేసిరా? మీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది, అలాగే సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఇచ్చింది సొంత మేనిఫెస్టో ద్వారా ఒక్కటన్నా అమలు పరిచిరా అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం, మేమే కట్టినాం, మా బాపే కట్టిండు అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్న తోట గారు సిగ్గుపడాలి. మాట్లాడే విధానం నేర్చుకోవాలి. మీ అయ్యే కట్టిండా, వాళ్ళయ్యే కట్టిండా అని. బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పారుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు కారణం కాంగ్రెస్ పార్టీ కట్టించింది. ఎస్ఆర్ఆర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదలుకుంటే ఎల్లంపల్లి కావచ్చు, శ్రీపాద కావచ్చు, ఇప్పటి వరకు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే నీటి నిల్వ కోసం మిడ్మానేర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా కాంగ్రెస్ పార్టీయే నిర్మాణం చేపట్టింది. కేవలం కేసీఆర్ గారి ప్రాంతంలో సిద్దిపేట, గజ్వేల్ వాళ్ళ ఫామ్ హౌస్లకు, వాళ్ళ పొలాలకు, వాళ్ళ కుటుంబ సభ్యుల పొలాలకు నీళ్లు తీసుకుపోవడం కోసమే ఈరోజు రంగనాయకులు కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు 11th ప్యాకేజ్ ద్వారా దాన్ని తీసుకుపోవడం జరిగింది. అదే 9th ప్యాకేజ్ ద్వారా శ్రీపాద ప్రాజెక్టు నుండి మిడ్మానేరు నుండి అప్పర్ మానేరు వరకు తీసుకుపోయే ప్రాజెక్టులను మంత్రిగా ఉన్న కేటీ రామారావు గారు నిర్వీర్యం చేసారు. వేములవాడ ప్రాంతంలో కావచ్చు, ఇటు సిరిసిల్ల ప్రాంతంలో కావచ్చు సాగునీటి రంగాన్ని కుందేలు చేసారు. ఆ కుందేలు చేసిన రంగాన్ని ఈరోజు మేమే దాన్ని గొప్పలు చేసినామని చెప్పుకోవడం సిగ్గు చేయని అంశం. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పంపు ద్వారా కూడా నీటి చుక్క కూడా పంపకుండా దాన్ని తీయకుండా ఈరోజు ఉన్న ప్రాజెక్టులన్నీ నింపడం జరిగింది. అది వర్ష ఆధారితం ద్వారా వచ్చినాయి. అలాగే ఎస్ఆర్ఆర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి వరదకాల ద్వారా వచ్చిన నీరే తప్ప కాళేశ్వరం ద్వారా వచ్చినాయి కావు. అదే కాళేశ్వరంలో సిగ్గు లేకుండా ఏదో ఒక పిల్లర్ ఊలిపోతే దాన్ని చేపియలే. అరే ఒక పిల్లరో 2 పిల్లర్లో మీరు చేసిన తప్పుల వల్ల, మీరు కట్టిన నాసిరక పనుల వల్లనే ఆ రోజు కుంగిపోయి 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయినాయని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా బాగు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంత సక్కనోళ్ళైనట్టు, వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నట్టు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 420 హామీలు ఇచ్చారు, ఒక్కటన్నా నెరవేర్చినాడు. సిగ్గుండాలి అడిగే ముందు. గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిర్రా? పేద ప్రజలకు ఒక్క ఇళ్ళన్నా కట్టించిర్రా? ఒక్కరికన్నా పింఛన్లు పెట్టించిర్రా? కాంగ్రెస్ పార్టీ పెట్టించిన పింఛన్లనే మీరు ఇంప్లిమెంట్ చేసి 2,000 చేసారు. డబుల్ బెడ్రూమ్ల మీద మీరు, మీ కార్యకర్తలు, మీ కౌన్సిలర్లు మీరంతా దోపిడీ చేసుకున్నారు. 50,000కు 1,00,000 రూపాయల కోటి అమ్ముకున్నారు. ఈ విధంగా పోతే ఇంకొక నాయకుడు మాట్లాడతారు సిరిసిల్లాలో డాంబర్ రోడ్లు అయినాయి, చెట్లు పెట్టినాం, సుందరీకరణ చేసినామని చెప్పి మాట్లాడతారు. కొంచెం మన ఆలోచన విధానం ఉండాలి. మాట్లాడే ముందు పెద్దలు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు అదే చెట్ల ద్వారా పనికి మాలిన చెట్లు, పిట్టలు కూడా వాళ్ళని చెట్లు నాటి
రూపాయికి 2 రూపాయలు, 2 రూపాయలకు 5 రూపాయలు రాసుకుంటూ ప్రజా సంపద దోసుకున్న చరిత్ర మీది. దాన్ని ఆర్టీఏ ప్రకారం వెలుగులోకి తీసుకొచ్చి ఆ రోజే మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు ప్రశ్నించినాం. ఆ విధంగా జరగకుండా చూసుకోవాలన్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. కాబట్టి ఈరోజు ప్రజాపాలన అందిస్తూ దానికి అనుగుణంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. చేయాలని తాపత్రయంతో కేటీఆర్ గారి మెప్పు పొందాలని ఈరోజు మీరు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఇకపోతే తిన్నదరగాక మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ నాయకులు ఏదో కట్టిన ఇల్లంట, లేకపోతే ఉడికిన కుండనంట. సిగ్గుండాలే. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కట్టిన ఇల్లులాగానే ఉండే. ఆ కట్టిన ఇంట్లో ఖజానాను దొంగల్లాగా దోపిడీలాగా దోసుకున్నది మీరు. పేదోడి కుండలోని మెతుకులు దొబ్బుగా తిన్నది మీరు. ఇవన్నీ తెలిసిన మీరు సిగ్గు లేకుండా సామెతల ద్వారా ఈరోజు ప్రజలు మిమ్మల్ని చూస్తే నవ్వుతూ ఉన్నారు. మిమ్మల్ని తరిమేసిరు, మీ పరిపాలన బాగాలేదని. ఈరోజు ఏదో ప్రజాక్షేత్రంలో మీ సంగతి చెప్తామని, అరే ప్రజాక్షేత్రంలో మా సంగతి చెప్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని మర్చిపోవద్దు. ఏదో భవిష్యత్తు రానున్న లోకల్ ఎలక్షన్లో మేము సత్తా చాడతామని మీరు అంటారు. ప్రజలు కూడా చెప్తా ఉన్నాం, ప్రజలు కూడా ఈ అవకాశం కోసమే చూస్తూ ఉన్నారు. మీరు మీ అనుయాయులు ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వస్తారో అప్పుడు మిమ్మల్ని తప్పకుండా పొందబెట్టాలని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి తగిన బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీ అహంకారం తగ్గలేదు. అహంకారం తగ్గకుండా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ విధానాలను, ప్రజాపాలనను అందిస్తున్న నాయకుల మీద దుమ్మెత్తుపోసే కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ప్రజలు కూడా దాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మీరు ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది, ఈ ప్రాంతం కేటీఆర్ గారే అభివృద్ధి చేసిందని చెప్పి మీరు పదే చెప్తూ ఉన్నారు కదా. మరి కేటీఆర్ గారు అభివృద్ధి చేసినట్టుంటే ఈ బర్ల స్కామ్ ఎందుకు జరిగింది, గొర్రెల స్కామ్ ఎందుకు జరిగింది, సబ్సిడీ ట్రాక్టర్ల స్కామ్లు ఎందుకు జరిగినాయి అని చెప్పి ఈ సందర్భంగా తోట ఆగయ్య గారిని అడుగుతూ ఉన్నాం. అలాగే ఏదో బతుకమ్మ చీరల పేరిట కోట్ల రూపాయలు బకాయి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా దాన్ని కార్మికుల సమస్యలు తెలిసి, ఆ కార్మికులను నడిపిస్తున్న సేట్ల సమస్యలు తెలిసి ఖజానాకు అనుగుణంగా, ఖజానాలో ఉన్న డబ్బులకు అనుగుణంగా ఈ సబ్సిడీ డబ్బులు కావచ్చు, వాళ్ళకు బకాయిలు పడే డబ్బులు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇది మర్చిపోయి కేవలం బతుకమ్మ చీరల పేరు మీదనే ఎంతో దోపిడీ చేసిర్రు. ఎన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని చెప్పి ప్రజాక్షేత్రంలో మేము గతంలోనే నిలయం జరిగింది. ఈరోజు ఏదైతే వస్త్ర పరిశ్రమ ఉందో ఆ వస్త్ర పరిశ్రమ ఆధారితమైన కార్మికులందరూ ఏదైతే నిన్న మొన్న మాట్లాడుతున్న నాయకులు ఉన్నారో ఆ నాయకుల వల్లనే మా బతుకులు ఈ విధంగా బాగుపడతలేవు, ఈ విధంగా చెడిపోయిందని బాధపడిన సందర్భాలు వందలు ఉన్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో మీరే మంచి చేసిందని చెప్పడానికి తాపత్రయము మీ కేటీఆర్ మెప్పు కోసమే తప్ప సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉన్న కార్మికులకు, అక్కడ ఉన్న సేట్లకు, ఆసాములు అందరికీ మీ బతుకు తెలుసు, మీ బండారం తెలుసు, మీరు ఎంత దోపిడీ చేసిరో తెలుసు, ఆ ఖజానాను ఏ విధంగా కొల్లగొట్టిరో అని తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యమకారులను మర్చిపోయినరు. నేను ఉద్యమకారుడు అని చెప్పుకునే శంకరయ్య సార్ అనే నాయకుడు చదువుకున్నవాడు, విఘ్నుడు అనుకున్నాం. కానీ అవగాహన లోపంతో ఏ ఒక్కరోజు కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడలే, ఏ ఒక్కరోజు గురించి రిటైర్ ఉద్యోగుల గురించి మాట్లాడలే. కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆవాసు వాళ్ళు చేయాలనంటే ఉత్సాహంతో ఇంకా మొన్న పట్టించుకోలే, పాపం అక్కడ ఇక్కడ నిలబడి నన్ను ఓడి పిలుస్తలేదు, నన్ను ఓడి పట్టించుకుంటలే అని చెప్పి ఏడ్చుకుంటూ తిరిగినోడు కూడా ఈరోజు వచ్చి మాట్లాడుతున్నంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత అక్కసుతోని బదనాం చేయాలని చెప్పి ఈరోజు మీరు శ్రీకారం చుట్టారు. బిడ్డ, మీరు ఎన్నెన్ని మాట్లాడుతూ ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పైన మీరు ఎన్ని అవాకులు చెవాకులు పేల్చినా తట్టుకొని నిలబడ్డోళ్ళమే. ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఓడిపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో మన్ననలు పొంది ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వంలో ఇన్ఛార్జిగా కూడా నిత్యం ప్రజల వెంట ఉండి ఈరోజు ఇక్కడ పాలన కొనసాగిస్తూ ఉన్నాం. కేవలం మీలాగా దోపిడీ మార్గాన్ని ఎంచుకోలే, మీలాగా అహంకార మార్గాన్ని ఎంచుకోలే, మీలాగా తమాషాలు చేసుకుంటూ మళ్ళీ ఏ విధంగా దోచుకోవాలి, మేము దోచుకోవడానికి మళ్ళీ వస్తామని చెప్పి మీలాగా ఆలోచించే తత్వం ఎవరు లేదు. ఆగయ్య గారికి దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాం,
మీకు పేరు కావాలంటే మీకు కేటీఆర్ రామారావు దగ్గరగా మీరు మన్నలు పొందాలంటే మా సహాయ సహకారం కూడా తీసుకొని ఏదో రకంగా మీకు కూడా మేము సహాయం చేస్తాం మీ కేటీఆర్ గారి గురించి. కానీ మీ పేరు ప్రఖ్యాతల కోసం మీ చేసిన దోపిడీని కాపాడుకోవాలి, కేటీఆర్ దగ్గర మన్ననలు పొందాలని చెప్పి తప్పుడు కూతలు కూస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు కూతలు కూసినట్టుంటే మీ నాలుగు చీరేసే సందర్భం కూడా వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గారి అండదండలతోనే గత 9 సంవత్సరాలు ఎంతో దోపిడీ జరిగిందో దాన్ని పురికిపుచ్చుకొని మళ్ళా భవిష్యత్తులో మా సారే రావాలి, మా బాబే రావాలి, దోపిడీ మళ్ళీ పెంచి పోషించాలి, అయ్యో సారాయి ఏరులై పారాలి, ఇసుక ఏరులై పారాలి అని దోపిడీ చేసిన నాయకులే, కార్యకర్తలను పెంచి పోషించిన నాయకులే ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలోకి రావాలని చెప్పి చాలా ఉత్సాహపడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో మీకు అందరికీ తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ బిడ్డ